స్టాప్ ఇట్ సమీర్. ఇంకా ఎన్ని ఎక్స్క్యూజ్ చెప్తూ ఉంటావు? నేను లాస్ట్ టైం అడుగుతాను, నన్ను చూడ్డానికి నా ఇంటికి వస్తావా లేదా? సే ఎస్ ఆర్ నో. నేను అనుకున్నానంటే ఇప్పుడే 1 సెకండ్లో ఇంటికి వచ్చేస్తాను. కానీ నా బాస్ గురించి నీకు బానే తెలుసు కదా. రేపు నేను రిపోర్ట్ సబ్మిట్ చేయలేదంటే నన్ను పని నుంచి తరిమేస్తాడు. ఓ అలాగా? అయితే నీ పని నీకు చాలా ముఖ్యం అనుకుంటా కదా. అరే బేబీ, నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్. అంత తర్వాత ఏం చేయాలి, పనిలో ఇరుక్కున్నాను కదా, కొంచెం అర్థం చేసుకోరా. మరుసటి రోజు కలుసుకుందాం. ఎల్లుండు అమ్మ నాన్నలు వచ్చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఈ వీకెండ్ కోసం బయటకు వెళ్లారు. సరే పర్లేదు, నెక్స్ట్ వీక్ మీట్ చేద్దాం. వాట్ యు సే? నువ్వు ఒక పని చెయ్యి, నెక్స్ట్ వీక్ నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ ని వెతుక్కో. అదే నీకు మంచిదనుకుంటా. టీనా విను. గుడ్ బాయ్. ఎందుకు నెక్స్ట్ వీకెండ్? నాకు ఈ వీకెండే కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యూ? I am been waiting for this. నేను ఒక ప్రశ్న విధానం. కలవడం అంత ఈజీ కాదు. అలాగా? అరే ఇదేంటి ఇంత ఫొటోస్? సరే ఇది ఏ ఫొటోస్? అరే ఇది ఏంటంటే అరే ఇది టీనా హౌస్ ఫోటో. సోనియా ఎందుకు అక్కడికి వెళ్ళింది? నువ్వు టీనా ఇంట్లో ఏం చేస్తున్నావు? రిప్లై ప్లీజ్. అరే సోనియా ఎందుకు రిప్లై చేయట్లేదు? ఆర్ యూ దేర్? సోనియా టీనాతో అన్ని విషయాల్ని చెప్పేస్తే ఏ టీనా ఆన్సర్ ది ఫోన్. తనెందుకు ఫోన్ తీయట్లేదు? ఏ టీనా ఆన్సర్ ది ఫోన్ రా, ఆన్సర్ ది ఫోన్. అరే ఈ టైంలో ఇంత ట్రాఫికా? ఈ సమీర్ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలీదు. అతను లేకుండా నేను ఎంజాయ్ చేయలేనా ఏంటి? నా వల్ల అవుతుంది. అతనితో కలిసి ఉండడం నేను ఒంటరిగా చేస్తాను. అరే సోనీ తన ఇంట్లో ఏం చేస్తుంది? సోనియా తనంటే ఎవరో తెలియదే. తను టీనాతో అన్ని విషయాల్ని చెప్పేస్తే ఓ మై గాడ్. సమీర్ దగ్గర నుంచి 8 మిస్ కాల్సా? అది కరెక్టే. నన్ను సమాధానం చేయడానికి కాల్ చేస్తున్నాడా? నేనేమీ అంత ఈజీగా ఒప్పుకోను. కాస్త వీడు కూడా కాచుకోవాలి. హలో టీనా. ఏమైంది? కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరకలేదని నాకు కాల్ చేసావా? థ్యాంక్ గాడ్. నువ్వు బాగున్నావు కదా? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, నువ్వు ఎత్తట్లేదేంటి? నువ్వేమనుకున్నావు? నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాననుకున్నావా? టీనా ఇప్పుడు ఆడుకోకు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడే నువ్వు ఇంటి నుంచి బయటికి వచ్చేయి. ఏమైంది సమీర్? అరే టీనా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో నుంచి బయటికి రా. ఇంట్లో ఎవరో ఉన్నారు. ఏమైంది సమీర్? ఎందుకు భయపడుతు? హలో టీనా. ఎవరక్కడ? 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 ఎవరు నువ్వు?
టీనా తలుపు తీ టీనా 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 ఎందుకు తలుపు తీయట్లేదు టీనా గొంతు నులిమి చంపేశారు. ఖాళీలోనూ కట్టుమార్కులు కనిపిస్తున్నాయి దయా. ఇక్కడ అసలు ఏం జరుగుంటుందో అర్థం కావట్లేదే. మేమిద్దరం 2 రోజులకు ముందు బయటకు వెళ్ళాం, కానీ ఇలా జరుగుతుందని మేమేదో చూడలేకపోయాం. తెలీదే. తనకు ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేదు. అందరితోనూ చాలా కలిసిమెలిసిగా ఉంటుంది. లాక్ విరిగిపోయి ఉంది. డెఫినెట్గా హంతకురాలు సోనియా ఇటునుంచే వచ్చుంటుంది. షమీర్, ఒక విషయం చెప్పు. నువ్వు ఎప్పుడు టీనాతో మాట్లాడుతున్నావో అప్పుడు ఆ సమయంలో కిటికీ పగిలే శబ్దం లేక వేరే ఏదైనా శబ్దం వినిపించిందా? లేదు సార్. అలా అయితే సోనియా ముందే లోపలికొచ్చి కూర్చుంది, టీనా కోసం వెయిట్ చేసింది. సరే, నువ్వు ముందు సోనియాని ఎక్కడ మీట్ అయ్యావు? ఇంతకుముందు మేము కలవలేదు సార్. నేత్తు కలవాలని అనుకున్నాను సార్. సార్ యాక్చువల్గా ఇప్పటిదాకా ఫోన్లో మాత్రమే చాటింగ్ చేశాం. సరే, తన నంబర్ ఏంటో చెప్పు. సార్ అది తన నంబర్ నాతో లేదు సార్. యాక్చువల్గా ఫోన్లో ఒక యాప్ ఉంది, చిట్ చాట్ యాప్. అందులో ఇంట్రొడక్షన్ లేని వాళ్ళు అందరూ మాట్లాడుకోవచ్చు సార్. ఆ యాప్ నుంచే సోనియా నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ని పంపించింది సార్. సరే, మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? సార్ అలాంటిది ఏమీ లేదు సార్. సార్ టైంపాస్ కోసం మాట్లాడుకున్నాం. ఇద్దరూ మాట్లాడుకుంటారు కదా, ఫస్ట్ టైం మీట్ చేసినప్పుడు చేసుకుంటారు కదా. లైక్ నువ్వు ఏం చేస్తున్నావు, నీ హాబీస్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా. తనేదో ఫొటోస్ వీడియోస్ నీకు పంపించిందని చెప్పావు కదా, అవన్నీ నాకు చూపించు. సార్ ఆ ఫొటోస్ అంతా లేదు, అంతా డిలీట్ అయింది. ఏమిటి? ఏయ్. నువ్వు డిలీట్ చేసావా? మర్డర్ ఫోటో కూడా డిలీట్ చేసావా? ఎందుకు ఆ పని చేసావు? సార్ నేనేం చేయలేదు సార్. ఆ చిట్ చాట్ యాప్ ఉంది కదా, దాని ఇంపార్టెన్సే ఇది. జనాల ప్రైవసీని సీక్రెట్గా ఉంచుకోవడం. వీడియోస్ అండ్ ఫొటోస్ అంతా 10 సెకండ్స్లో డిలీట్ అయిపోతుంది. అలాగా? కానీ తనకు టీనా ఇంటి అడ్రస్ ఎలా దొరికింది? సార్ ఈ విషయం నాకు తెలీదు, కానీ సోనియా దగ్గర టీనా గురించి ఏమీ చెప్పలేదు సార్. ఒకవేళ సోనియాకి టీనా ముందు నుంచే తెలుసుంటుంది. కానీ తన్ని హత్య చేయాలంటే నేరుగా చేసుండొచ్చుగా. తన బాయ్ ఫ్రెండ్తో చాట్ చేసి అతనికి ఫోటో పంపి తర్వాత ఎందుకు చంపాలి? సార్, సమీర్ ల్యాప్టాప్ ఇంకా ఫోన్ మొత్తం చెక్ చేసేసాం సార్. సార్ నేను ఎంతసేపని ఇక్కడే కూర్చోవాలి సార్? నిజమంతా నేను చెప్పేశాను కదా సార్. లేదు, నువ్వు ఇంకా పూర్తిగా చెప్పి ముగించలేదు. నీ ల్యాప్టాప్ ఫోన్లో నుంచి చాట్ హిస్టరీ మొత్తం తీసేశాం. మాటకే టీనా నీ గర్ల్ ఫ్రెండ్, కానీ చాలా మంది అమ్మాయిలతో నువ్వు సరదాగా ఉన్నావు కదా, ఎలా రా? సార్ అదంతా టైంపాస్ సార్. టైంపాస్ అంటే ఏంటి? ఇలా చూడు, నువ్వు నీ పర్సనల్ లైఫ్లో ఏం చేసినా అది మాకు అనవసరం, అర్థమైందా? మాకు ఇప్పుడు కావాల్సింది టీనాని హత్య చేసిన హంతకుడిని పట్టుకోవడం. ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఒకవేళ నీ పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా టీనాని చంపుండొచ్చు కదా? లేదు సార్, అలాంటి విషయాలు ఏ అమ్మాయి కూడా చేయదు. ఇదంతా సోనియా చేసిన పని. నువ్వు సోనియా స్కెచ్ డ్రా చేయగలగా నీకు తెలుసుగా? సార్ ఎందుకు స్కెచ్? నేను మీకు ఫోటోని ఇస్తాను. ఏమిటి, అన్ని ఫొటోస్ డిలీట్ అయ్యాయని నువ్వేగా చెప్పావు? సార్ ఒక ఫోటో అలాగే ఉంది. ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీశాను. నా ఫోన్ ఇస్తారా? సార్ ఇలా చూడండి. ఇందులో మొహం క్లియర్గా కనిపించలేదుగా. వేరే ఏదైనా ఫోటో ఉందా? సార్ వేరే కాదు, ఒక స్క్రీన్ షాట్ మాత్రమే తీయగలం. నేను స్క్రీన్ షాట్ తీశానని తన యాప్ ద్వారా తనకి తెలిసింది సార్. అందుకే తను ఏం చెప్పిందంటే మళ్ళీ తన ఫోటోని సేవ్ చేశామంటే తన ఫోటో పంపించదంట. ఏం అడిగినా లేదు లేదంటున్నాడు. ఏదో ఒక పార్టీలో ఫోటో తీశారు. ఆ బ్లాక్ సన్ గ్లాసెస్లో బాగానే రిఫ్లెక్షన్ కనిపిస్తోంది. సార్ కింద డీజే పేరుంది సార్. డీజే కోబ్రా. కోప్రానా? వాడు చాలా పాపులర్ డీజే. ఫారిన్లో ఎన్నో షోస్ చేశాడు. పట్టుకుందాం.
ఇతడు చివరిగా షోని ఎక్కడ ఎప్పుడు చేశాడో ఓసారి చూసేద్దామా? విజయ్ కోబ్రా లైవ్ ఈవెంట్ జరిగింది 2 వారాల క్రితం. ఆ ఈవెంట్కి ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చా? టికెట్స్ అక్కర్లేదా? లేదు సార్, తక్కువ మందికే ఇన్విటేషన్ ఇచ్చారు, విఐపీసీకి మాత్రమే. ముఖ్యమైన వ్యక్తులా? వాళ్ళెవరో కాస్త చెప్పండి. సార్, దాదాపు 100 మంది వచ్చారు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇదిగో ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పార్టీలో ఉందా? సారీ, పార్టీలో చాలా మంది ఉన్నారు, అందరి ముఖాలు గుర్తులేదు, కానీ అందరి గెస్ట్లు నేమ్స్ ఉన్నాయి నా దగ్గర. ఫొటోస్ ఉన్నాయా? సార్, ఫొటోస్ ఉన్నాయి. గుడ్. ఆ లిస్టు మాకు కావాలి సార్. ఎక్కడో బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. బట్ సారీ, మీరెవరో నాకు తెలియదు. నేరస్తులకి మా గురించి వెంటనే తెలియదు, కానీ తర్వాత వాళ్ళు జీవితాంతం మర్చిపోరు. సిఐడీస్. సిఐడిల్కి నాతో ఏం పని? హత్య చేస్తే వెంబడించే కదా తీరాలి. వాట్ నాన్ సెన్స్! నేనెందుకు ఎవరినో చంపుతాను? టీనాని. ఎవరు టీనానా? టీనా అంటేనే నాకు అసలు ఎవరో తెలీదు. అలాగా? సోనియా మీకు తెలుసు కదా? అరే, ఇప్పుడు ఈ సోనియా ఎవరు? ఆ సోనియా నువ్వే. నేను అదితి. అవును, నువ్వు అదితే, కానీ సోనియాగా మారి ప్రజల్ని చంపుతున్నావు. సమీర్ అనే కుర్రాడితో చిట్ చాట్లో చాటింగ్ చేస్తున్నావు కదా నువ్వు. ఆ తర్వాత వాడి గర్ల్ ఫ్రెండ్ని కూడా నువ్వు చంపేశావు. చిట్ చాటా? నేనెందుకు అక్కడ చాటింగ్ చేస్తాను? నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అప్లికేషన్ సింగిల్ గా ఉండేవాళ్ళు యూజ్ చేస్తారు. ఇక చాలు, తగ్గు, ఓవర్గా చేయకు. ఎవరిది? ఇప్పుడు ఇది నీ ఫోటో కాదంటావా? అవును, కానీ ఇది ఎలా మీకు వచ్చింది? నువ్వు ఈ ఫోటోని సమీర్కి పంపించావు చిట్ చాట్లో. లేదు సార్, ఈ ఫోటోని నేను కొన్ని రోజులకు ముందు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. ఇలా చూడండి. ఒకవేళ ఇక్కడి నుంచి ఎవరైనా నా ఫోటోని తీసుంటారు, నా పేరులో చాట్ చేసి టీనాను చంపుంటారేమో. నీ అకౌంట్ ప్రైవేట్ అయిందే. నీ ఫ్రెండ్స్ తప్ప నీ అకౌంట్ని ఇంకెవరు చూడలేరు కదా. ఒకవేళ నా అకౌంట్ని హ్యాక్ చేసుంటారు. బాగా మాట్లాడుతున్నావు. సరేరా, అన్నీ తెలుస్తాయి. ఒకటి నువ్వు చంపుండాలి, లేదా సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనా చంపుండాలి. వెల్, నువ్వు చెప్పేది నిజమైతే భవిష్యత్తులో నువ్వు జాగ్రత్తగా ఉంటావని నేను నమ్ముతున్నాను. ఇంటర్నెట్లో ఫొటోస్ని అప్లోడ్ చేయడానికి ముందు కొంచెం ఎస్ సార్. ఓ మై గాడ్, నాకు టెక్స్ట్ చేశారు. హాయ్. ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? మీతో చాట్ చేసి చాలా రోజులైంది. ఐ థింక్ వి షుడ్ మీట్ అప్. ఓ మై గాడ్, ఈ ఫోటో ఎప్పుడు తీసుంటారు? అంటే ఆయనకి నా ఇంటి అడ్రస్ ఎలా తెలుసుంటుంది? నా ఇంటి అడ్రస్ నీకెలా తెలిసింది? అంతేకాకుండా మా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? ఓ మై గాడ్, ఈ ఫోటో ఇప్పుడు తీసిందే. అలా అయితే తను ఇక్కడే ఉండుండాలి.
నేను ఇక్కడున్నాను. నా పేరు శీతల్, తర్వాత ఇతని పేరు విశాంత్. లతాష నా రూమ్మేట్. మేము ఒక పార్టీ పెట్టాం, అందుకనే మేము షాపింగ్ కోసం బయటకు వెళ్ళాం. తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి నతాషా. టీనాలాగా తన గొంతును కూడా నులివేశారు. అచ్చం టీనాలాగే తనకాలు కూడా దెబ్బ తగిలింది. నతాషాకి శత్రువులున్నారా? తను చాలా మంచి అమ్మాయి మేడం. ఎవరితోనూ ఎలాంటి విరోధము లేదు. మామూలుగా మంచి వాళ్ళకే శత్రువులు ఎక్కువగా ఉంటారు. నతాషా దగ్గర ఈ ఫోన్ మాత్రమేనా, ఇంకో ఫోన్ ఏదైనా ఉందా? లేదు మ్యామ్, తన దగ్గర ఒకే ఫోన్ ఉంది. ఏదైనా దొరికిందా? అవును సార్. సార్, చావడానికి కొద్దిసేపటి క్రితం నతాషా చిట్చాట్ యాప్లో ఒక అబ్బాయితో చాట్ చేసింది. అయ్యా బాబోయ్. సార్, నతాషా నాతో చెప్పునింది. ఎవరితో ఒక అబ్బాయితో మాట్లాడుతునింది. ఇంకా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారని చెప్పింది. ఈరోజు తన్ని డిన్నర్కి పిలవాలనుకుంది. తర్వాత సార్, వాళ్ళిద్దరూ ఈరోజు మొదటిసారిగా కలవాలనుకున్నారు. టీనా నటాషా వీళ్ళిద్దరి హత్యకి ఏదో సంబంధం ఉన్నట్టే ఉంది. నటాషా రూమ్ని కొంచెం చూడొచ్చా? అంతకుడు ఏదైనా వదిలేసి వెళ్ళుంటాడు. ఇక్కడ వెతుకుదాం. ఓ ఏంటి? నటాషా ఫోటో సమీర్తో పాటు. సార్, నాకు తెలుసు ఈ ఫోటో చూసిన తర్వాత నా మీద డౌట్ ఎక్కువ అవుతుందని. నేను చెప్పేది వినండి, నేను నేరస్తుడు కాదు. సరే, ఈ ఫొటోస్ని మేము ఎలా తీసుకోవాలి? టీనా నటాషా వీళ్ళిద్దరినీ నువ్వు మోసం చేశావు. లేదు సార్, మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు సార్. నతాషా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. చాలా సంవత్సరాలకు ముందు మా ఇద్దరికి బ్రేకప్ అయింది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎవరైతే నీ గర్ల్ ఫ్రెండ్స్గా ఉన్నారో వాళ్ళందరూ చనిపోతున్నారు. కానీ నతాషా, టీనా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకవేళ వీళ్ళిద్దరికి కామన్ ఎనిమీ ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం ఏమన్నావు? టీనా నటాషా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నావు కదా? అవును సార్, మేమందరూ ఒకే కాలేజీలో చదివాం. గ్రాడ్యుయేషన్ కూడా ఒకే ఇయర్లో చేశాం. తర్వాత నతాషాకు నాకు బ్రేకప్ అయింది. కాలేజ్ తర్వాత కూడా ఒకరితో ఒకరు టచ్లోనే ఉండేవారా? నాకు తెలియదు సార్. ఒకవేళ ఉండదు. కానీ టీనా నతాషాతో మాట్లాడే విషయం నాతో అసలు చెప్పలేదు. సరే, నువ్వు చెప్పు. నీకు ఎవరి మీదైనా సందేహం? నటాషా, టీనా అంటే పడని వాళ్ళు ఎవరు? సార్, ఇదంతా నాకెలా తెలుసు సార్? ఇదంతా ఎవరు చేస్తున్నారని నాకే అయోమయంగా ఉంది. కాలేజ్ డేస్లో ఏదైనా జరుగుండొచ్చు కదా. ఆ సంఘటన వల్ల ఈ హత్యలు జరగొచ్చు కదా. ఏం లేదు సార్, మా కాలేజ్లో స్మూత్గా ఉండేది సార్. అప్పుడైతే మీరు అనుకున్నట్టుగా అసలు ఏమీ జరగలేదు సార్. సరే, నీకు బుర్రనొకటుంటే దాన్ని ఉపయోగించి ఆలోచించు. కాలేజీలోని ప్రతిరోజుని ఏదైనా గుర్తుకొస్తే చెప్పు, సరేనా? అప్పటి వరకు వదిలిపెట్టను. వీడు ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు. కాలేజీని చెప్పగానే వాడికి చెమటలు పట్టేశాయి. అవును దయ, అబద్ధం చెప్తున్నాడు. సమీర్ని తప్పకుండా గమనించాల్సిందే. రెడీ? ఏంటి పంకజ్, సమీర్ ఫోన్ని ట్యాప్ చేస్తున్నావా? అవును సార్, కానీ అలాంటిది ఏం దొరకలేదే. వింటూ ఉండు. ఒక్కో కాల్ని ట్రాక్ చేయి. డెఫినెట్గా వాడికి వాడి కాలేజీ డేస్ని గుర్తు చేద్దాం. ఓకే? ఫ్రెడీని సమీర్ ఇంటి బయట నిలబెట్టాను. వాడి కదలికల్ని గమనించి చెప్పమన్నాను. సార్, అతని కాలేజ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు సార్. స్పీకర్లో పెట్టు. హలో చేతన్. సమీర్, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాను. చేతన్, ఇప్పుడంతా నువ్వు న్యూస్ పేపర్ చదవవా? నతాషా టీనాని చంపింది. ఏంటి? కానీ ఎలాగా?
ఆ పని ఎవరు చేశారు? చంపినవాడు ఎవరని నీకు తెలీదా ఏంటి? 4 సంవత్సరాలకు ముందు నతాషా బర్త్డే పార్టీలో ఏం జరిగిందని. ఓ నో, అవునవును. ఇప్పుడు తన వంతు వచ్చిందంటే ఆ తర్వాత ఇక మనమే అనుకుంటాను. తెలీదురా. ఇప్పుడు మనం ఏం చేయాలి? సిఐడి ఆఫీసర్స్ కూడా ఎంక్వైరీ చేశారు. నువ్వేమీ చెప్పలేదు కదా? లేదురా. మంచి పని చేశావు. మనం ఒకసారి కలుసుకుంటే బాగుంటుంది. ఎంకే మార్కెట్ మధ్యాహ్నం 3 గంటలకు, ఓకే? సరే, నేను వస్తాను. మనం అనుమానించింది కరెక్టే. సమీర్ కాలేజ్ డేస్లో ఏదో ఒక సంఘటన జరిగింది. అందుకే మనం చెప్పగానే వాడికి చెమటలు పట్టాయి. వాడి మొహం కూడా మారిపోయింది. వీళ్ళిద్దరూ నటాషా బర్త్డే పార్టీ గురించి మాట్లాడారు. పూర్వి నటాషా మీడియా ప్రొఫైల్ని కాస్త తీ. అందులో ఈ బర్త్డే పార్టీ పోస్టింగ్స్ ఏమైనా వేసిందా చూడు. సార్ 4 సంవత్సరాల క్రితంది ఈ పోస్ట్. నతాషా యొక్క 21st బర్త్డే. ఈ ఫోటోలో టీనా కూడా ఉంది, సమీర్ ఉన్నాడు, అలాగే చేతన్ కూడా ఉన్నాడు. వాళ్లతోనే ఒకవేళ సమీర్ మాట్లాడుండొచ్చు. సరిగాని అందులో ఉన్న ఆ కమెంట్స్ని చూడు, ఏమేం మాట్లాడారో చూడు. దీన్ని చూసావా? ఎవరో ప్రియా కమెంట్ పంపించింది. మీరు నాతో అలా నడుచుకోవడం న్యాయం కాదు. ఈ అవమానాన్ని నేను మర్చిపోను. మీరు అనుభవిస్తారు. దీన్ని చదివి అందరూ నవ్వుకున్నారు కూడా. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చుండకూడదు, పార్టీ కూడా వెళ్ళుండకూడదు. సార్, ఇదంతా ప్రియా చేసుంటుందంటారా? తనకి జరిగిన దానికి పగ తీర్చుకుంటోందా? అయ్యుండొచ్చు. పూర్వి, ప్రియా లొకేషన్ తీ. ఆలోగా మేము ఎంకే మార్కెట్కి వెళ్ళి సమీరు చేతను అక్కడ ఏం కొంటున్నారో చూస్తాం. ఆ తర్వాత ఈ ప్రియాని మీట్ అవుదామా? హాయ్ చేతన్. హాయ్ సమీర్. ఎలాగున్నావు? అరే, ఏం జరుగుతోంది? ఒకేసారి 2 హత్యలు జరిగాయి. నిజంగా నాకు కూడా ఏమీ అర్థం కాలేదు. నేనే కంగారులో ఉన్నాను. మాకు షాకింగ్గానే ఉంది. 2 హత్యలు జరిగాయి. అది ఎలాంటి మహిళలు? ఒకే కాలేజీలో చదువుకున్న వాళ్ళు. సార్, మీరేంటి ఇక్కడ? ఇతను నా ఫ్రెండ్ చేతన్. సార్, మేమిద్దరూ కలిసి సినిమాకి వెళ్దామని అనుకున్నాం. మేం కూడా వస్తాం. 4 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా నటాషా బర్త్డే రోజున. మీకు గుర్తుందా లేక నేను ప్రియా, యా, మీరెవరు? సిఐడి. మీ కాలేజీలోని 2 గర్ల్స్ చనిపోయారమ్మా, టీనా, నటాషా. సార్, నాకు తెలుసు. నేను న్యూస్ పేపర్లో చదివాను. ఇది ఎవరు చేసుంటారు? ఏదైనా మీకు అనుమానం ఉందా? లేదు సార్, నాకేమీ తెలీదు. నువ్వు చంపావా? వాట్? ఎందుకు నా మీద నింద మోపుతున్నారు? నేనెందుకు వేరే వాళ్ళని హత్య చేస్తాను? 4 ఏళ్లకు ముందు నటాషా బర్త్డే పార్టీలో ఏం జరిగింది? ఏదైనా జరుగుండొచ్చు, అందుకని నేను హత్య చేసుంటాను సార్. హత్య చేశారా లేదా అన్నది నిర్ణయించాల్సింది చట్టం, నువ్వు నేను కాదు. పార్టీలో ఏం జరిగిందో చెప్పు, నిజం చెప్పాలి. సార్, నేను ఆ పార్టీకి వెళ్ళాలనుకోలేదు, కానీ నా ఫ్రెండ్ సిమ్రానే నన్ను ఫోర్స్ చేసి ఆ పార్టీకి తీసుకువెళ్ళిపోయారు. ఏం చేయమంటావు? సిమ్రాన్, మనం ఇక్కడి నుంచి ప్లీజ్ వెళ్ళిపోదాం. ఎందుకు ఇక్కడికి రావాలి? వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ ఏంటి కూడా మనల్ని ఎగతాలు చేస్తూ ఉంటారు. రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అదే వచ్చాం కదా, కేక్ తినేసి వెళ్ళిపోదాం. సిమ్రాన్ ప్లీజ్ రా, వెళ్దాం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. హాయ్ నటాషా. ఓ హాయ్ సిమ్రాన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. యా, సో గుడ్ యూ సీ యూ. హ్యాపీ బర్త్డే నతాషా. థ్యాంక్ యూ. సరే చెప్పు, ఏం తాగుతావు? కూల్ డ్రింక్స్ తాగుతావా లేక వేరే ఏదైనా? వద్దు, సాఫ్ట్ డ్రింక్. సమీర్, యా, కమ్ హియర్. చెప్పండి. దీనికి కూల్ డ్రింక్స్ తీసుకురా యా, ప్లీజ్. వాట్ అబౌట్ యూ? సేమ్. షూర్, ఓకే. తర్వాత సిమ్రన్, నువ్వు చూడ్డానికి హాట్గా ఉన్నావు. అరే, మన సిమ్రన్ ఎప్పుడూ ఆటుగానే ఉంటుంది కదా. అరే, నేను ఊరికినే వేసుకుని వచ్చాను. పదా వెళ్దాం. ఉండవే. సిమ్రన్, నీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తాను రా. ఎవరు? అలా చూడు. ఆరవా? ఎస్, పద పద. ఏ, నేనెలా? అరే పద అంటున్నానా? ఆరో నీకోసం లోపల వెయిట్ చేస్తున్నాడు. నాకొకటి చెప్పు, నీకు ఆరో అంటే చాలా ఇష్టం కదా? లేదు లేదు. ఎందుకు సిగ్గుపడుతున్నావు? నీకొకటి తెలుసా? సమీర్ నాతో చెప్పాడు, ఆరో ఆల్సో లైక్ యూ. యా, నిజంగానా? నిజంగానే. సిమ్రన్,
రా వెళ్దాం, లేట్ అవుతుంది. ఇక్కడేం బాలేదు. ఏ ప్రియా, కాస్త ఆగవే, కాసేపు ఉండి ఏ, నేను వెళ్ళిపోదామే. చెప్పేది కాస్త ఏ రా. ఇలా చూడు, నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, తను రాదు. ఇలా చూడు, నువ్వు కావాలంటుండు, నేను వెళ్ళిపోతున్నాను. తర్వాత అక్కడి నుంచి ఒంటరిగా వచ్చేసాను. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకేమీ తెలీదు. కానీ సార్, ఆ రోజు రాత్రి సిమ్రాన్ నుంచి నాకు కాల్ వచ్చింది. హలో 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 ఇంకా ప్రియా. చాలా ఏడుస్తుంది. నన్ను తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాను. ప్రియా, ఎందుకని ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏదో ఒకటి చెప్పు. కానీ ఆ రోజు సిమ్రన్ జరిగిన విషయం నాతో ఏం చెప్పలేదు. అక్కడ ఏం జరిగిందనేది, తను ఎందుకు ఏడ్చిందని ఏమీ తెలియలేదు. తనకి ఒంట్లో బాగలేకుండా అయిపోయింది సార్. సార్ యాక్చువల్గా ఆ రోజు సిమ్రాన్ బాగానే తాగింది. తర్వాత తను ఆరోకి ప్రపోజ్ చేయడానికి వెళ్ళిపోయింది. నీలాంటి అందమైన అమ్మాయిని ఇంతవరకు నేనెప్పుడు చూడలేదు బేబీ. నీ కళ్ళలో కరిగిపోవాలని ఆరావ్. ఆశగా ఉంది. నేను వస్తాను. 1 సెకండ్. ఆరావ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకు నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను కూడా నీకంటే ఇష్టమేగా. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నువ్వు నాకు నచ్చావని నీతో ఎవరు చెప్పారు? లవ్ మాటంతా అలా ఉంచు. కనీసం నిన్ను నా ఫ్రెండ్గా కూడా ఊహించట్లేదు. సో ప్లీజ్. నీకు ఫ్రెండ్ అవడానికి నాకు అర్హత లేదా? చూడరా, ఇలాగే ఒక రోజు నీ లవర్ నీకు ద్రోహం చేస్తుంది. అప్పుడే నా బాధ నీకు అర్థం అవుతుంది. అప్పుడే నా ప్రేమ యొక్క గొప్పతనం నీకు అర్థం అవుతుంది. ప్రేమ నొప్ప. ఓహో, నాకెందుకో నువ్వు ఓవర్ గా రియాక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇదంతటికీ కారణం నువ్వే. గొడవ చేయకు. చెప్తుంటే అర్థం చేసుకోండి. ఇలా అవమానం చేయడానికి పిలిచావా? సిమ్రన్, ఏం చేస్తావు? నేను చెప్పేది విను. ఈ పిచ్చిదాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. నేను పిచ్చిదన్నా? మీరందరే పిచ్చివాళ్ళు. నేను ఎవరిని వదిలిపెట్టను. ఆబ్వియస్లీ అందరూ నవ్వాం. తర్వాత తను కాలేజీని మార్చేసుకుంది. సార్, మాకు తెలిసినట్టుగా సిమ్రానే పగ తీర్చుకుంటుంది. సో నెక్స్ట్ మెంబర్ కూడా మేమే అయి ఉండొచ్చు. సిమ్రాన్ని ఎలాగైనా మీట్ అవ్వాలి. సార్, సెమ్రిన్ వాళ్ళ ఇల్లు ఇదే. చెప్పండి సార్, ఎవరు కావాలి? సిమ్రన్ని చూద్దామని వచ్చాం. ఆవిడ ఇక్కడేగా ఉంది. ఏం మీకు తెలీదా? పోయిన వారమే ఆ అమ్మాయి చనిపోయింది. ఏమిటి? ఎలాగండి? తను ఏదో డిప్రెషన్లో ఉంది. సో సూసైడ్ చేసుకుంది. సరే గాని మీరెవరు? తను నా ఫ్రెండే. ఓ, ఐసి. డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారా? అవును, డాక్టర్ రేణుకా దగ్గర. తను ఫేమస్ సైకాట్రిస్ట్. జరిగిన 3 సంవత్సరాలు సిమ్రన్ నా దగ్గరికే వచ్చింది. కానీ ఏం చెప్పను, చివరికి తను అనారోగ్య పాలైపోయింది. పాపం తను ఒక అనాథ పిల్ల. తను తన జీవితంలో ప్రేమ కోసం చాలా ఎదురు చూసింది. కానీ 6వ సంభవం తర్వాత అందులో నుంచి బయటకు రాలేకపోయింది. ఆ పార్టీలో ఆరోతో ఏం జరిగిందో తను చెప్పిందా? సిమ్రన్ నాతో అన్ని డీటెయిల్స్ చెప్పింది. నేను వెళ్ళిపోతున్నాను. ప్రియ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిమ్రన్ డ్రింక్స్లో మత్తు మాత్రలు కలిపారు. ఆ తర్వాత వాళ్ళు అందరి ముందు సిమ్రాన్ని చాలా అవమానపరిచారు. యువర్ డ్రింక్. థ్యాంక్ యూ. త్వరగా తాగు, లోపలికి వెళ్ళాలి. రా రా రా, త్వరగా వెళ్ళు. ఆరో నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. గో. సిమ్రన్, సిమ్రన్ జాగ్రత్త. ఆరా, సిమ్రన్, నేనెప్పటినుంచో ఒక విషయం
నీతో చెప్పాలనుకుంటున్నాను. అయితే నువ్వు అడుగు. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. నేనింతవరకు నీలాంటి అమ్మాయినే చూడలేదు. ఆ, నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు. నీకో విషయం తెలుసా? నీలో నాకేది నచ్చుతుందో? ఏంటి? నీ అందమైన కళ్ళు, నీ తల వెంట్రుకలు, అన్నిటికంటే ఎక్కువగా నీ క్యూట్గా ఉండే మొహం. రియల్లీ? సరే, నా కళ్ళ గురించి ఏదో చెప్పావుగా. నీ కళ్ళు కలువ పువ్వులా అందంగా ఉన్నాయి. రియల్లీ? మ్మ్. అంత అందంగా ఏం లేవు, అయినా సరే తన కళ్ళు కప్పలా ఉన్నాయి. అలాగే నీ వెంట్రుకలు 8 కళ్ళ బొద్దింకలా ఉన్నాయి. ఇక నీ మొహం సిమ్రాన్, ఐ మీన్ నా మొహం నీ మొహం లాగే ఉండుంటే డైలీ నా ఇంట్లో ఉన్న అద్దాన్ని పగలగొట్టేవాడిని. ఆ విషయం ఇంతటితో అయిపోయి ఉంటే సిమ్రన్ అంత షాక్ అయి ఉండేదేం కాదు. కానీ వాళ్ళందరూ సిమ్రన్ మనసుని ఇంకా చాలా బాధ పెట్టారు. 2 రోజుల తర్వాత తను కాలేజ్కి వెళ్ళింది. చూడ్డానికి గాడిదలా ఉంది, కానీ నడిచేది మాత్రం పందిలా ఉంది. సిమ్రన్, మళ్ళీ నువ్వు ఆరవ్కి ప్రపోజ్ చేసి చూడు, చాలా జాలీగా ఉంటుంది. సార్, సిమ్రన్ చనిపోయింది అంటే మరి ఇదంతా ఎవరు చేసుంటారు? సిమ్రన్ మరణానికి ఎవరిప్పుడు పగ తీర్చుకుంటున్నారో వాళ్ళ తర్వాత టార్గెట్ ఆరవ్ కూడా అయి ఉండొచ్చు. అరే నా వైపు నుంచి ఈ డీల్ పక్కా. ఇంకో విషయం, ఈ డీల్ వల్ల నీకు నాకు ఎంతో లాభం వస్తుంది, చూసుకో. అయితే సరే, నేను నీకు కాసేపటి తర్వాత ఫోన్ చేస్తాను. సార్, ఆరవ్ని ఎలాగైనా కాపాడండి. తను లేకుండా నేను అసలు బ్రతకలేను. ప్లీజ్ మ్యామ్. ఆచల్, ఆరవ్కి ఏమీ అవదు. యూ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్. సరే, ఒక విషయం చెప్పండి. ఆరవ్ దగ్గర మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? నిన్న నైటే తను ఆఫీస్ నుంచి వెళ్ళినప్పుడు అతను నాతో చెప్పాడు ఇంకా 1/2 అవర్లో ఇంటికి వస్తానని. కానీ రాలేకపోయాడు. ఇన్ఫాక్ట్ అప్పటి నుంచి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆరవ బండి దొరికింది. ఆరవ్ దొరికాడా లేదా? లేదు సార్, తన కారు ఎక్కడో అనాథలా ఉన్నింది సార్. బీచ్ పక్కన మనుషులే లేని చోటుంది. ఆరవ్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, కానీ ఇతను ఎందుకు చిట్ చాట్లో మెసేజ్ పంపించాడు? ఇది వీడియో మెసేజ్. కాసేపట్లో అది డిలీట్ అవుతుంది. త్వరగా దాన్ని రికార్డ్ చేయండి. ఒకరోజు అందరూ చచ్చిపోవాలి. ఈ లోపు నువ్వు ఏమేం పాపాలు చేసావో అన్నిటినీ చెప్పు. నేనొక హంతకుణ్ణి. తన పేరు సిమ్రన్. తను చాలా అమాయకురాలు. మా కాలేజీలోనే చదువుతుండేది. నేను తన్ని అవమానించాను, తన్ని ఎగతాళి చేశాను, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాను. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ని భంగం చేశాను, ఆమె మనసుని గాయం చేశాను. ఆమెను మాత్రమే కాదు, ఆమె లాంటి ఎంతో మందిని, ఇంకా చెప్పాలంటే చాలా మందినే నా కోసం వాడుకున్నాను. అంచెల్, నేను నిన్నసలు ప్రేమించడమే లేదు. నేను నిజంగానే మీ నాన్న దగ్గరున్న డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నీకు సరి అయిన ఇంజెక్షన్ ఇచ్చాను. అందులో ఒక విషం ఉంది. ఆ విషం కొంచెం కొంచెంగా నరాల లోపల పోతుంది, అలాగే స్ప్రెడ్ అవుతుంది. అయిండొచ్చు, ఆరవ్ నన్ను లవ్ చేయకుండా ఉండొచ్చు, కానీ నేను అతన్ని నిజంగానే ప్రేమించాను. ప్లీజ్ ప్లీజ్ అతన్ని ఎలాగైనా కాపాడండి. ఆ హంతకుడు తన్ను ఎక్కడుంచాడో ఆ చోటుని మనం వెంటనే వెళ్ళి ట్రేస్ చేయాలి. ఆ వీడియోని మళ్ళీ ప్లే చేయి చూద్దాం. సిమ్రన్ అనే ఒక అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. ఈ వీడియోలో ఏమీ లేదు. మా కాలేజీలోనే చదివేది. ఆమెని ఇబ్బంది పెట్టాను, ఒక్క చాలా నిమిషం మోసం అలాగే చేశాను, వెనక్కి ఎంతో ఇలారా, టార్చర్ ఇలారా, చేశాను. అలాగే వెనకాల చూడు. దయా, ఇక్కడున్న పెయింటింగ్ని మనం ఎక్కడో చూసాం, ఆలోచించు.
తెలిసిపోయింది. ఒక్క నిమిషం. ఇదిగో చూడు, నటాషా తన బర్త్డేని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందో అక్కడ కరెక్ట్గా ఈ పెయింటింగే ఉంది. ఊరి బయట ఉండే ఒక హోటల్లోనే కదా చేశారు. ఇది ఎక్కడైతే మొదలైందో అక్కడికే తీసుకెళ్లాడు హంతకుడు, అదే హోటల్కి. ఏమైంది? వీడింకా చావలేదు. హాస్పిటల్కి వెళదాం. పూర్వి, అంబులెన్స్ అంబులెన్స్ ఫోన్ చేయి. సార్ ఏయ్, ఏయ్. ఏయ్. ఆగు, లేదంటే షూట్ చేస్తాను. షాన్, నువ్వా? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? సార్, సిమ్రన్ నేను ఇంటర్నెట్లో మీట్ అయ్యాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాము. కానీ తను పాత విషయాల్ని ఏమాత్రం మర్చిపోలేదు. అవన్నీ మాన్పించడానికి నేను ఎంతగానో ట్రై చేశానో ప్రయోజనం లేదు. ఎంతకాలమైనా ఆ గాయాల్ని తను మర్చిపోలేకపోయింది. చివరికి అవి తన ప్రాణాలు కూడా తీసాయి. అందువల్ల తను సూసైడ్ చేసుకున్న తర్వాత నువ్వు అందరినీ చంపడానికి ప్రయత్నించావు కదా, ఎందుకంటే అందరినీ పగ తీర్చుకోవడం కోసం. సిమ్రన్ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా గడుపుతూ వచ్చారు సార్. ఇదెలా న్యాయం అవుతుంది? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందరికీ గుణపాఠం నేర్పించాలని నేను నిశ్చయించుకున్నాను. సిమ్రన్ విషయంలో జరిగిందంతా తప్పే, చాలా తప్పు. తనకు ఆ విధంగా జరుగుండకూడదు. కానీ నువ్వు చేసింది అంతకంటే పెద్ద తప్పు. చట్టం దృష్టిలో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అరే, వాళ్లకు నీకు తేడా ఏంటి? వాళ్ళు ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు, నువ్వు కూడా అదే పనే కదా చేస్తున్నావు. కఠినమైన శిక్ష నీకోసం వెయిట్ చేస్తోంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ, ఇంటర్నెట్లన్నీ చాలా ముఖ్యమైన విషయం, అనవసరమైన ఒకటని చెప్పలేము. కానీ సరైన టెక్నాలజీని సరైన పద్ధతిలో ఉపయోగించాలి. అది మన చేతుల్లోనే ఉంది. ఈ మధ్య ఇలాంటి కేసుల్ని మేము చాలా చూస్తున్నాం. అంటే స్కూల్లో, కాలేజెస్లో యంగ్స్టర్స్ యూజ్ చేసే ఇంటర్నెట్లో ర్యాగింగ్ జరుగుతోంది. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, బాధపడుతున్నారు, బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. బయట ఇలాగే జరుగుతోంది. కొంతమంది లావుగా ఉన్న వాళ్ళని ఏడిపిస్తున్నారు. అలా కాదనుకుంటే ఇంటర్నెట్లో వేసి బెదిరిస్తున్నారు. ఇంటర్నెట్ లేక సోషల్ మీడియాలో మీరు ఒంటరిగా ఇరుక్కుని తప్పిస్తూ ఉన్నారంటే ఆ బాధలు, హింసల్ని మీలోనే ఉంచుకుని ఒంటరిగా అనుభవించకండి. సహాయాన్ని కోరండి. అమ్మ, నాన్న, టీచర్స్, ఫ్రెండ్స్, ముఖ్యంగా చట్టం మీకు సహాయం చేయడానికి ఎప్పటికీ ఉన్నారు.